సో మనకేంటంటే బేసిక్ కమాండ్స్ అన్నమాట. సో బేసిక్ కమాండ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో మనం మామూలుగా ఒక కొత్త ఫైల్ ని, కొత్త ఫోల్డర్ ని, లేకపోతే ఒక ఫోల్డర్ నుంచి ఇంకో ఫోల్డర్ కి మనం ఎలా కాపీ చేసుకుంటాం అనేది ఇక్కడ సిరారు మీకు ఏముండదు, చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ క్రియేటింగ్ అండ్ రిమూవింగ్ అండ్ కాపీయింగ్ అండ్ మూవింగ్ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ అంటే ఇక్కడ ఏం లేదు. ఫైల్ అంటే మనకి నోట్ ప్యాడ్, డైరెక్టరీ వచ్చేసరికి ఏమో ఉమ్. ఫోల్డర్. మీకు ఆల్రెడీ చెప్పాము. ఇక్కడ చూడండి వాడు ఏమంటున్నాడు, అవును. క్రియేటింగ్ ఏ ఫైల్ అంటే లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో మనం నోట్ ప్యాడ్ ని క్రియేట్ చేస్తాం కదా. మీరు నోట్ ప్యాడ్ ని ఎలా క్రియేట్ చేస్తారు? ఇక్కడ చూడండి క్యాట్ అనే కమాండ్ వచ్చేసరికి టు క్రియేట్ ఏ ఫైల్ అని. క్యాట్ కమాండ్ వచ్చేసరికి టు క్రియేట్ ఏ ఫైల్ చేసింది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి యాక్చువల్గా నేను PWD లో ఉన్నాను. మనకి యాక్చువల్గా టాప్ లో డైరెక్టరీ అని చెప్పి స్లాష్ అని చెప్పి, ఓకే, ఇక్కడ CD స్లాష్ కొట్టాను, ఇక్కడ PWD కొట్టాను, LS కొట్టాను, ఇక్కడ చాలా ఫోల్డర్ వస్తుంది. నేనేం చేస్తానంటే అందుకే మీరు కొత్త ఫైల్ క్రియేట్ చేయడానికి నేను ఏదో ఒక లైక్ MNT లోకి వెళ్తాను. ఇక్కడ LS అనే కమాండ్ ఇచ్చింది, దీంట్లో రెండు ఫైల్స్ ఉన్నాయి, మూడే ఫైల్స్, ఒక డైరెక్టరీ మూడు ఫైల్స్ ఉన్నాయి కాబట్టి నేనేం చేస్తానంటే సింపుల్ గా ఇక్కడ క్యాట్ అనే కమాండ్ యూజ్ చేస్తాను. క్యాట్ గ్రేటర్ దాన్ అంటే ఇప్పుడు మీరు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో మీరు నోట్ ప్యాడ్ ఎలా క్రియేట్ చేస్తారో సేమ్ అలాగనే ఇక్కడ క్రియేట్ చేస్తారనమాట. క్యాట్ గ్రేటర్ దాన్ కొట్టగానే ఆటోమేటిక్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు వచ్చేసరికి లైక్ ఆర్ఆర్ అనేది ఫైల్ నేమ్. ఓకే, జస్ట్ ఎంటర్ కొట్టారు అనుకోండి, మీరు నోట్ ప్యాడ్ ఫైల్ ఓపెన్ చేసినప్పుడు దాంట్లో సంథింగ్ ఏదో డేటా రాసుకుంటారుగా. సో అక్కడ అంటే ఇక్కడ ఏం ఉమ్. లేదు చూడండి, నేను క్యాట్ గ్రేటర్ దాన్ అనేది కమాండ్, క్యాట్ అనేది కమాండ్. ఈ కమాండ్ ఎందుకు యూజ్ చేసిద్దంటే టు క్రియేట్ ఏ న్యూ ఫైల్ అంటే కొత్తగా ఒక ఫైల్ ని క్రియేట్ చేసింది. ఆర్ఆర్ అనేది ఫైల్ నేము. నేను ఎంటర్ కొట్టగానే ఇక్కడ చూడండి P1 P2 P3 P4 అడిగింది, ఇది లోపల ఉండే కంటెంట్. నేను కంట్రోల్ D కొడతా, కంట్రోల్ D అంటే సేవ్ అయిపోతుంది. ఇక్కడ మీరు LS అనే కమాండ్ ఇచ్చుకున్నారు అనుకోండి, ఇక్కడ ఆర్ఆర్ కదా. ఇప్పుడు మీకు అర్థం అవడం కోసం నేను ఏం చేస్తానంటే నా ల్యాప్టాప్ లోకి వెళ్ళి దిస్ పీసీలోకి వెళ్తా. దిస్ పీసీలోకి ఎందుకు వెళ్తా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నోట్ ప్యాడ్ లో కంటెంట్ ఎలా చూస్తారో మామూలుగా అయితే, ఇక్కడ డబుల్ క్లిక్ చేశారు అనుకోండి, ఇక్కడ డెస్క్టాప్ ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నోట్ ప్యాడ్ ఫైల్ ఉంది అనుకోండి మామూలుగా, ఆ నోట్ ప్యాడ్ ఫైల్ మీరు ఎలా చూస్తారు మామూలుగా, ఇప్పుడు ఇది నోట్ ప్యాడ్ ఫైల్ అవునా. ఇది మీరు డబుల్ క్లిక్ చేస్తేనే ఇది అగపడేది. మీకు ఇది ఇట్లా చూడండి, మీకు డబుల్ క్లిక్ చేస్తేనే ఇది అవును. అవును. అగపడేది. ఎట్లా అగపడింది? సో ఇక్కడ ఉమ్. కూడా ఏంటంటే నేను ఆల్రెడీ ఆర్ఆర్ అనే ఫైల్ ఒకటి క్రియేట్ చేశా. అంటే ఆర్ఆర్ అనే ఫైల్లో ఉన్న డేటాని చూడాలి అంటే క్యాట్ ఆర్ఆర్ అంటే టు ఓపెన్ ఏ ఫైల్ అనమాట కమాండ్. ఇక్కడ చూడండి, దీనికి కమాండ్ ఏంటంటే టు ఓపెన్ ఏ ఫైల్. టు ఓపెన్ ఏ ఫైల్ జస్ట్ నేను బ్యాక్ స్పేస్ చేసి ఎంటర్ కొట్టాను అనుకోండి, దీంట్లో ఉన్న కంటెంట్ మొత్తం వచ్చింది అవునా. ఇప్పుడు నా సినారీ ఏంటంటే బ్రో, ఇప్పుడు ఆల్రెడీ దిస్ పీసీలో మీకు ఆల్రెడీ ఒక నోట్ ప్యాడ్ ఫైల్ చూపించాను. ఈ నోట్ ప్యాడ్ ఫైల్లో నేను మళ్ళీ ఏదైనా డేటాను యాడ్ చేయాలి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ డెస్క్టాప్ ఉంది, ఇప్పుడు కిందకు వచ్చాను అనుకో, ఇప్పుడు నాకు ఏదైనా ఇప్పుడు ఇది ఉంది, టెరాఫామ్ వన్ డాక్యుమెంట్ ఉంది, దీంట్లో నేను డేటాను యాడ్ చేయాలంటే ఏం చేయాలి? డబుల్ క్లిక్ ఇచ్చి డబుల్ క్లిక్ ఇచ్చి మళ్ళీ కిందకు వచ్చి సమ్ లైన్స్ యాడ్ చేస్తా, అంతే కదా. సమ్ లైన్స్ యాడ్ చేసి ఉమ్. ఉమ్. నేనేం చేస్తాను, సమ్ లైన్స్ యాడ్ చేసి ఏం చేస్తా, సమ్ లైన్స్ యాడ్ చేసి సేవ్ మళ్ళీ చేస్తారు. కంట్రోల్ సి ఆ. కొడతా, అంతే కదా. సో ఇక్కడ ఉమ్. కూడా ఉమ్. ఏంటి, నాకు ఆర్ఆర్ అనే ఫైల్లో నాకు ఆల్రెడీ డేటా ఉంది అంటే, ఒక సమ్ ఏదో చిన్న డేటా ఉంది, మళ్ళీ నేను దాంట్లో అంటే ఎగ్జిస్టింగ్ ఫైల్లో డేటాని యాడ్ చేయాలంటే ఆర్ఆర్ అని కొట్టి K1 K2 K3 ఏదో ఒక రఫ్ డేటా రాసుకో, అంతే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏదో ఒక రఫ్ డేటా నీకు ఓకే. ఇచ్చిన ఓకే. వచ్చిన రఫ్ డేటా రాసుకో. సేవ్ చేయాలంటే మళ్ళీ కంట్రోల్ D కొట్టి ఇక్కడ మళ్ళీ క్యాట్ ఆర్ఆర్ కొట్టావు అనుకో, చూడు ఇందాక నేను ఒక ఫైల్ క్రియేట్ చేసేటప్పుడు ఇంతవరకు క్రియేట్ చేశాను, మళ్ళీ ఈ ఫైల్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫైల్, మళ్ళీ దాంట్లో డేటాను యాడ్ చేయాలంటే ఇదనమాట. అదే నువ్వు డాక్యుమెంట్ లోకి వచ్చావు అనుకో, ఇక్కడ చూడు ఓన్లీ బ్రాకెట్ లో ఉన్నది చూడు, ఇక్కడ చూడు వాడు ఏమంటున్నాడు, క్యాట్ అట్లా కాదు. గ్రేటర్ ఒక్క నిమిషం ఆగనా. ఇప్పుడు బ్యాక్ రా చెప్తాను. అక్కడ మీరు నాకు చూపించారు కదా. ఇప్పుడు అందులో దాన్. ఇంకొంచెం యాడ్ చేయడానికి అక్కడ డబుల్ గ్రేటర్ దాన్ ఇచ్చారు. ఒక నిమిషం ఉండు, నేను చెప్తాను, నీకు అర్థం కాలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది న్యూ నోట్ ప్యాడ్, ఓకేనా. ఉమ్. ఇది న్యూ ఉమ్. నోట్ ప్యాడ్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఒక న్యూ నోట్ ప్యాడ్ లో ఏం రాసినావు, P1 P2 P3 P4 డేటా రాసి, ఇది సేవ్ చేయాలంటే ఏం కొడతావు, కంట్రోల్ C. కంట్రోల్ C కొడతావు. పేరు ఆ. అడిగిందా, ఎక్కడ ఆ. నేను ఆ. ఆర్ఆర్, ఓకేనా, ఎంటర్ కొట్టాను. ఆ. ఇప్పుడు నాకు ఉమ్. ఇది ఎగ్జిస్టింగ్ ఫైల్, అవునా, ఇది ఎగ్జిస్టింగ్ ఫైల్. నేను మళ్ళీ అవునవును. దీంట్లో డేటా మళ్ళీ ఏం కొడతా, K1 K2 K3 K4 మళ్ళీ ఇది ఏం కొడతాం, మళ్ళీ కంట్రోల్ కంట్రోల్ C. కంట్రోల్ కంట్రోల్ C. కంట్రోల్ S ఎందుకు కొడతావు, ఇది సేవ్ అవ్వడానికి, అంతే ఓకే. కదా. ఆ. సో ఆ. ఇక్కడ నేనేం చేశానంటే డాక్యుమెంట్ లోకి వెళ్తే, సారీ నీకు ఇక్కడ
పెయింట్లోకి వెళ్తే ఫస్ట్ నేను ఏం చేశాను, ఇక్కడికి వచ్చాను, ఇక్కడికి తీసుకున్నాను, ఇక్కడికి వచ్చాను. నేను ఏం చేశానంటే ఫస్ట్ టు క్రియేట్ ఏ న్యూ ఫైల్ ఇన్ ద లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. అంటే కమాండ్ ఏంది, క్యాట్ ఫస్ట్ క్యాట్ పిడబ్ల్యూడి. పిడబ్ల్యూడి అంటే ఏంది, ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. డైరెక్టరీ తర్వాత వచ్చేసరికి నేను ఏదో ఒక పాత్రలోకి వెళ్ళి సేవ్ చేసుకుంటా. ఇక్కడ క్యాట్ అంటే టు క్రియేట్ ఏ న్యూ ఫైల్, అంటే కొత్త ఫైల్ ఎలా క్రియేట్ చేస్తున్నావు, క్యాట్ గ్రేటర్ క్యాట్ దాన్. క్యాట్ గ్రేటర్ దాన్ అనేది, క్యాట్ గ్రేటర్ దాన్ అనేది కమాండ్. నువ్వు బట్టి కొట్టుడు కొట్టినా పర్లేదు, లేకపోతే ఇంకోటి కొట్టినా పర్లేదు. క్యాట్ అనేది ఓకే కమాండ్, ఓకే గ్రేటర్ దాన్ అనేది అంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ద్వారా న్యూ ఫైల్ ని క్రియేట్ చేస్తున్నావు. నేను నీకు అర్థం అవడం కోసం ఆర్ఆర్ అని ఇచ్చా. ఆర్ఆర్ అనేది ఫైల్ నేము. ఓకేనా, ఫైల్ నేమ్. ఆర్ఆర్ ఓకే అనేది ఫైల్ నేమ్. ఆర్ఆర్ అనేది ఫైల్ నేమ్. ఇక్కడ జస్ట్ ఎంటర్ కొట్టి P1 ఎంటర్, P2 నీకు ఇష్టం వచ్చిన డేటా రాసుకోవచ్చు. తర్వాత ఏం కొడతావు, సేవ్ అవ్వాలంటే కంట్రోల్ ప్లస్ D. డి. ఇప్పుడు న్యూ ఫైల్ క్రియేట్ అయింది. ఏ పాత్రలో అయితే ఉందో ఆ న్యూ ఫైల్ క్రియేట్ అయింది. ఇప్పుడు నా సినారీ ఏంటంటే క్యాట్ ఆర్ఆర్ అనేది నాకు ఎగ్జిస్టింగ్ ఫైల్లో ఓకే, ఎగ్జిస్టింగ్ ఫైల్లో నేను డేటాను యాడ్ చేయాలంటే ఏం చేయాలి, ఎగ్జిస్టింగ్ ఫైల్లో మళ్ళీ నేను డేటాని యాడ్ చేయాలి. డేటా అంటే ఏంది, ఏదో ఒక రఫ్ డేటా, అంటే ఏదో ఒక డేటాని యాడ్ చేయాలనుకుంటున్నా. అప్పుడు మళ్ళీ ఇక్కడ కొట్టగానే మళ్ళీ ఏమొస్తుంది, మళ్ళీ క్యాట్ డబల్ గ్రేటర్ దాన్ అంటే ఏంటంటే మీనింగ్, ఎగ్జిస్టింగ్ ఫైల్ ఏదైతే ఉంటుందో ఆ ఎగ్జిస్టింగ్ ఫైల్, ఓకేనా, ఎగ్జిస్టింగ్ ఫైల్ ఏదైతే ఉంటుందో ఆ ఎగ్జిస్టింగ్ ఫైల్లో మళ్ళీ డేటాను యాడ్ చేయాలంటే దానికి ఒక గ్రేటర్ దాన్ అనేది యాడ్ చేసి K1 K2 K3 K4 సేవ్ చేయాలంటే ఏంటి కమాండ్, కంట్రోల్ డి. కంట్రోల్ ప్లస్ డి. ఇప్పుడు ఏంటి, నాకు ఎగ్జిస్టింగ్ ఫైల్లో అంటే నేను ఆ ఫైల్ ని ఓపెన్ చేయాలి అని అంటే టు ఓపెన్ ఏ ఫైల్, అంటే ఆ ఫైల్ ని ఓపెన్ చేయాలి అని అంటే క్యాట్ జస్ట్ స్పేస్ ఇచ్చి ఆర్ఆర్ కొడితే నీకు ఈ రెండు డేటా అనేది అనిపించాలి. అర్థమైందా? సో ఇక్కడ నేను అదే కొట్టాను. సో నేను ఏం కొట్టాను, హిస్టరీ అనే కమాండ్ ఇవ్వగానే ఇగో ఇక్కడ ఫస్ట్ క్యాట్ గ్రేటర్ దాన్ ఆర్ఆర్ కొట్టాను, తర్వాత క్యాట్ ఆర్ఆర్ కొట్టాను. ఆర్ఆర్ అంటే ఏంటంటే దాంట్లో ఉన్న డేటా ఏముందో చూడాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే. ఇప్పుడు నేను ఎక్కడున్నాను, ఇక్కడ ఎంఎన్టీలో ఉన్నాను, ఆర్ఆర్ కొట్టాను. ఇప్పుడు మళ్ళీ నేను ఇంకో క్రియేట్ చేస్తున్నాను. మళ్ళీ మీకు అర్థం కాదు, క్యాట్ గ్రేటర్ దాన్ కొట్టి కొత్త ఫైల్ క్రియేట్ చేస్తున్నా. FF1 అనేది కొత్త ఫైల్ ఎంటర్ కొట్టాను అనుకో 001. ఇది రఫ్ డేటా, నాది జస్ట్ రఫ్ డేటా ఇచ్చుకుంటాను అంతే. నువ్వు ఎక్కడ ఏదైనా రాసుకోవచ్చు. సేవ్ చేయాలంటే ఏం కొడతావు, కంట్రోల్ డి ప్లస్ డి. ఇది ఇక్కడ LS అనే కమాండ్ ఇచ్చాను. ఇక్కడ చూడు FF1 ఫైల్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు దీంట్లో నేను డేటాను యాడ్ చేయాలంటే ఏం కమాండ్ ఇస్తా, ఎగ్జిస్టింగ్ ఫైల్ డేటాను యాడ్ చేయాలంటే FF1. మళ్ళీ ఇక్కడ 4 జీరోస్ ఇచ్చి నీకు అర్థం అవడం కోసం 001 002 004 నీ ఇష్టం, రఫ్ డేటా ఏదైనా రాసుకోవచ్చు. 008 కంట్రోల్ డి. ఇప్పుడు నేను క్యాట్ కొట్టి FF1 కొడితే దాంట్లో ఉన్న కంటెంట్ మొత్తం, అంటే ఇది ఫస్ట్ ఎగ్జిస్టింగ్ డేటా. ఇది మళ్ళీ నేను ఎగ్జిస్టింగ్ ఫైల్లో డేటా యాడ్ చేయాలంటే ఈ డబుల్ గ్రేటర్ దాన్ని ఇచ్చి మళ్ళీ కంట్రోల్ డి కొడితే రెండు క్యాట్ ఆర్ఆర్ కొట్టగానే ఆటోమేటిక్ ఈ డేటా అనేది వస్తుంది. అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడు, టు అపెండ్ ద డేటా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫైల్, అంటే KT ఫైల్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫైల్. ఇక్కడ క్యాట్ గ్రేటర్ దాన్ కొట్టి వాడు వెల్కమ్ టు కెర్నల్ టెక్నాలజీస్ అని ఇచ్చాడు. ఇక్కడ కంట్రోల్ డి కొట్టాడు. నేను 001 002 అనే రఫ్ డేటా ఇచ్చాను. నువ్వు ఇదే ఫాలో అయినా పర్లేదు, డాక్యుమెంట్ లో ఉన్న ఫాలో అయినా పర్లేదు. అర్థమైందా? క్రియేటింగ్ ఏ మల్టిపుల్ ఫైల్స్ అట్ ఏ టైమ్ సేమ్ టైమ్ యూజింగ్ ఫ్రమ్ ద టచ్ కమాండ్. అంటే ఇక్కడ టచ్ కమాండ్ కూడా ఇక్కడ చూడండి బ్రో, మీకు డిఫరెన్స్ ఏందయ్యా అంటే, మీకు సింపుల్ గా చెప్పాలంటే డిఫరెన్స్ మనకి యాక్చువల్గా రెండు కమాండ్స్ కూడా ఓకే. ఇక్కడ చూడండి, మనకి క్యాట్ అనే కమాండ్ ఫైల్ క్రియేట్ చేస్తుంది, ఓకేనా.
టచ్ అనే కమాండ్ కూడా ఫైల్స్ ని క్రియేట్ చేస్తుంది. అయితే అన్న మరి ఎందుకన్నా రెండు ఇచ్చిందన్న అంటే క్యాట్ కమాండ్ ద్వారా కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, టచ్ కమాండ్ ద్వారా కూడా కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. టచ్ అనే కమాండ్ మనకి మల్టిపుల్ ఫైల్స్ ని అంటే మల్టిపుల్ నోట్ ప్యాడ్ ఫైల్స్ ని ఒకేసారి క్రియేట్ చేస్తుంది. మల్టిపుల్ అంటే ఏంటి, 2 లేదా 3 అంతకంటే ఎక్కువ. సో ఈ కమాండ్ మనం ఎలా వాడాలంటే ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను, పీడబ్ల్యూడి కొట్టి ఎల్ఎస్ కొట్టాను కదా, ఇక్కడ నేను ఏం లేదు, జస్ట్ టచ్ కొట్టి B1 అనేది ఫైల్ నేము, B2 అనేది ఫైల్ నేము, B3 అనేది ఫైల్ నేము, B4 అనేది ఫైల్ నేము, B5 అనేది ఫైల్ నేమ్. జస్ట్ ఎంటర్ కొట్టాను అనుకోండి, చూడండి నాకు ఎన్ని ఫైల్స్ క్రియేట్ అయినాయి, 1 2 3 4 5. అంటే ఓన్లీ ఎంబీ 0 MB సైజ్ తోటి ఇక్కడ నువ్వు నేను ఏం కమాండ్ ఇచ్చా, టచ్ B1 B2 B3 B4 B5 ఇచ్చాను కదా, ఇది 0 MB సైజ్ తోటి ఫైల్ క్రియేట్ చేసింది. అంటే ఎంటీ ఇంకో ఫైల్ అలాగా. ఫైల్ ఇప్పుడు క్యాట్ లో మనము అట్ టైం క్యాట్ లో ఇవ్వలేము అట్లాగా, అట్ టైం లేదు ఇవ్వలేము. క్యాట్ అనే కమాండ్ ఫైల్ క్రియేట్ చేయడానికి యూజ్ అవుద్ది, టచ్ అనే కమాండ్ కూడా ఫైల్ క్రియేట్ చేయడానికి యూజ్ అవుద్ది. టచ్ వల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, క్యాట్ వల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. మీకు కమింగ్ క్లాసెస్ లో వాట్ ఈజ్ వాట్, టచ్ కి అను క్యాట్ కి మెయిన్ డిఫరెన్స్ ఏంటి, క్యాట్ కమాండ్ ఎక్కడెక్కడ ఏ ప్లేస్ లో వాడాలి, టచ్ అనే కమాండ్ ఏ ప్లేస్ లో వాడాలో చెప్తాను. టచ్ అనే కమాండ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి మల్టిపుల్ ఫైల్స్ ని ఎట్ ఏ టైం క్రియేట్ చేయొచ్చు, అంటే మల్టిపుల్ నోట్ ప్యాడ్ ఫైల్స్ ని ఎట్ ఏ టైం క్రియేట్ చేయొచ్చు. కానీ 0 MB దాంట్లో డేటా ఏమి ఉండదు, ఓన్లీ అంటే ఎంటీ. ఆ ఫైల్ అనేది జస్ట్ ఎంటీగా ఉంటది అంతే, ఇంకా ఏమీ క్రియేట్ అవ్వదు. వాడు డాక్యుమెంట్ లో కూడా అదే ఇచ్చాడు చూడు ఏమని. సో ఇక్కడ టచ్ అనే కమాండ్ టు క్రియేట్ ఏ మల్టిపుల్ ఫైల్స్ ఎట్ ఏ టైం యూజింగ్ ద టచ్ కమాండ్. అంటే టచ్ కమాండ్ ఇక్కడ ఏం చేస్తుంది, మల్టిపుల్ ఫైల్స్ ని క్రియేట్ చేస్తుంది అని చెప్తున్నాడు వాడు. అంత అర్థమైందా అది. సో ఈ రెండు కమాండ్స్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా, క్యాట్ కమాండ్ అను టచ్ కమాండ్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ లేదు. సో నెక్స్ట్ కమాండ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి డైరెక్టరీ అంటే ఏంటంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఒక న్యూ ఫోల్డర్ ఎలా క్రియేట్ చేస్తారు చెప్పు. రైట్ క్లిక్ ఇప్పుడు టచ్ లోన ఇప్పుడు మల్టిపుల్ ఫైల్స్ ని అట్ ఏ టైం ఒకటేసారి తీసుకుంటుంది కదా, ఆ ఫైల్ తో పాటు డేటా ఇవ్వలేమా, జస్ట్ ఓన్లీ ఫైల్ మాత్రమేనా? ఇవ్వలేము, ఇవ్వచ్చా? ఓకే ఓన్లీ ఎంటీ ఫైల్. ఎంటీ అంటే ఏంటి, ఎంటీ అంటే 0, డేటా ఏమి ఉండదు. ఇప్పుడు నువ్వు కావాలంటే నీకు క్యాట్ అనుకో, క్యాట్ B1 అంటే ఏంది, దాంట్లో ఉన్న డేటా ఉందా, డేటా ఏం లేదు, జస్ట్ ఎంటీ ఫైల్ అంతే, ఏం లేదు. క్యాట్ B3 ఎంటీ ఫైల్ అంతే, దాంట్లో డేటా ఏం లేదు, నిల్. అర్థమైందా? ఇప్పుడు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఒక ఫోల్డర్ ని ఎలా క్రియేట్ చేస్తావు, రైట్ క్లిక్ ఇస్తూ ఒక ఫోల్డర్ నేను కూడా ఏంటంటే నా లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో కూడా టు క్రియేటింగ్ ఏ డైరెక్టరీ అంటే ఏమని చెప్పాను, ఫోల్డర్ అని చెప్పాను. MKDIR KDDIR ఈ డైరెక్టరీ పేరు, ఫోల్డర్ అనుకో, ఇది ఫోల్డర్ పేరు. నేనేం చేస్తానంటే ఇక్కడికి వచ్చి, ఇప్పుడు యాక్చువల్గా నేను ఎక్కడ ఉన్నాను, ఇక్కడ పీడబ్ల్యూడి కొడితే ఇగో నేను ఇక్కడ ఎంఎన్టీలో ఉన్నాను, నేను ఇక్కడ ఎల్ఎస్ అనే కమాండ్ ఇచ్చాను అనుకో, MKDIR నేను ఇక్కడ నాట్ అని కొడతా. నాట్ అనేది ఫోల్డర్ నేమ్, ఎల్ఎస్ అనే కమాండ్ ఇచ్చాను. ఇక్కడ చూడు మీకు ఇక్కడ దీంట్లో ఏది ఫైలు ఏది ఫోల్డర్ కూడా క్లియర్గా అర్థమైందా నీకు. ఈటీసీ అనేది ఫోల్డరు, నాట్ అనేది ఫోల్డర్. నేను ఏది క్రియేట్ నాట్ కదా, ఇది క్రియేట్ చేశాను. అంటే ఇక్కడ ఏం లేదు, కొత్త డైరెక్టరీ క్రియేట్ చేశా, అంటే కొత్త ఫోల్డర్ క్రియేట్ చేశా. కమాండ్ ఏంటిది, MKDIR. అర్థమైందా? MKDIR అంటే మేక్ ఏ డైరెక్టరీ. అర్థమైందా? డౌట్స్ ఉన్నాయా? అర్థమైంది. కన్ఫ్యూజ్ అవుతున్నావు? లేదులే. ఇప్పుడు MKDIR అంటే నా వర్షన్ లో ఏం చెప్పావు, ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను అని చెప్పావు, అంటే ఫోల్డర్ గుర్తుపెట్టుకో అని చెప్పేసి ఫోల్డర్ ని డైరెక్టరీ అంటాం అంతే. అక్కడ నాట్ అయినా వేయచ్చు, ఇంకోటి సంథింగ్ ఏ నేమ్ తో అయినా సరే మనకు ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఏదైనా ఇచ్చుకోవచ్చు, వైఎస్ఆర్ ఇచ్చుకోవచ్చు, ఎల్ఎస్ క్రియేట్ అయిందా. ఓకే, తర్వాత MKDIR సంధి
ఎల్ఎస్ క్రియేట్ అయిందా? ఉమ్, ఉమ్. ఎంకేడిఐఆర్ సత్య ఎల్ఎస్ క్రియేట్ అయిందా? మళ్ళీ ఎంకేడిఐఆర్ ఉమ్. రామ్ ప్రసాద్ రామ్ ఎల్ఎస్ క్రియేట్ అయిందా? మళ్ళీ ఎంకేడిఐఆర్ లైక్ మీ ఫ్రెండ్ పేరు ఉంది అష్టానా ఏదో ఏదో ఒకటి రాసుకో ఎల్ఎస్ క్రియేట్ అయిందని చెప్పి ఉమ్, ఉమ్. ఏం లేదు, ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతాం అంతే. ఎంకేడిఆర్ అది యాక్చువల్గా 1 minute, మీకు సిస్టమ్ ప్రాక్టీస్ అయితే 1 minute అర్థం అవడానికి ఏం ఆ, ఉండదు అక్కడ. ఈ అవును అవును. ప్రాక్టీస్ చేయగలిగితే మీకు ఆటోమేటిక్గా అర్థం అయిపోతుంది. ఉమ్. అర్థమైందా? ఇప్పుడు మన సినారీ ఏంటంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో మల్టిపుల్ ఫోల్డర్స్ ని ఎట్లా క్రియేట్ చేస్తావు. ఇప్పుడు ఇక్కడ దిస్ పీసీకి వచ్చాను, నేను డి డ్రైవ్ లోకి వచ్చాను, ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తాను, ఇక్కడ న్యూ ఫోల్డర్ కొడతాను. ఇది లైక్ B89 అని ఫోల్డర్ నేమ్ ఇచ్చాను. మళ్ళీ దీని లోపలికి వస్తాను, మళ్ళీ ఇక్కడ B8091 అని ఇస్తాను. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ B892 అని ఇస్తాను. మళ్ళీ దాని లోపలికి వెళ్ళి ఏమి ఇస్తాను, ఇట్లా నీకు ఇష్టం వచ్చిన ఫోల్డర్ నేను ఇచ్చుకోవచ్చు. నేను ఎక్కడ ఉన్నాను, డి డ్రైవ్ లో. నేను ఎక్కడ ఉన్నానంటే డి డ్రైవ్ పడుతుందా? వినిపిస్తాను. డి డ్రైవ్ లో B89 ఫోల్డర్ లో 8091 లో B92 లో ఇక్కడికి ఇచ్చాను అనమాట. అర్థమైందా? సో ఇప్పుడు నేను లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లోకి వచ్చి పీడబ్ల్యూడి అని కొడితే, ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను, ఎంఎన్టీ లో ఉన్నా. పీడబ్ల్యూడి అంటే ఇగో ఇది, నేను ఎక్కడ విండోస్ మీద క్లిక్ చేశాను చూసావు, ఇది పీడబ్ల్యూడి అంటే ఇది. ఇక్కడికి వచ్చి అదేలే ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీలో ఉన్నారా? -P అంటే పారామీటర్ అని అర్థం. ఇక్కడ నేనేం చేస్తానంటే ఫస్ట్ నీకు సింపుల్ గా షార్ట్ కట్ పేరు ఇస్తా. షార్ట్ కట్ పేరు ఏమిస్తా, స్టాప్ /1. ఇక్కడ జస్ట్ ఎల్ఎస్ అనే కమాండ్ ఇచ్చావు అనుకో, స్టాప్ క్రియేట్ అయింది కదా. దాని లోపల ఏముంటది చెప్పు, దాని లోపల ఫైల్ ఉంటుంది. స్టాప్ 1 ఇప్పుడు ఈ పార్ట్ ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను, ఇప్పుడు స్టాప్ లో ఉన్నారు. స్టాప్ 1 ఓపెన్ అవుతుంది అంటే ఇప్పుడు స్టాప్ ను ఓపెన్ చేశారు. ఇప్పుడు దీని లోపల ఫోల్డర్ క్రియేట్ అయిందా? అవునవును. సో మళ్ళీ దాంట్లోకి వెళ్ళాలంటే స్టాప్ 1 / సంథింగ్ ఇంకేమని. సిడి అంటే ఏంది, సిడి అంటే చెప్పాక ఫస్ట్ క్లాస్ లో ప్రాక్టీస్ చేస్తున్నావా లేదా, సిడి స్టాప్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఏం ఫోల్డర్స్ లేవు, మళ్ళీ ఇక్కడ ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే సేమ్ అదే MKDIR సమ్ నేమ్ ఏదైనా కూడా స్టాప్ 2 సంథింగ్. ఏం చేస్తానంటే నీకు అర్థం అవడం కోసం నేను సిడి స్లాష్ లోకి వెళ్తా. స్లాష్ అంటే ఏంది, హోమ్, అదే ఫోల్డర్, టాప్ డైరెక్టరీ. అవునా? సో ఇక్కడ ఎల్ఎస్ అనే కమాండ్ ఇచ్చాను. నేను ఇక్కడ ఎంకేడిఐఆర్ అంటే ఇక్కడ కూడా మల్టిపుల్ ఫోల్డర్స్ క్రియేట్ చేస్తాను. ఇక్కడికి వచ్చి నేను లైక్ స్లాష్ అనేది టాప్ లెవెల్ డైరెక్టరీ, US1 US2 US3 US4 US5 US6 ఎంటర్ కొట్టు. క్రియేట్ అయిందా? ఎల్ఎస్ అనే కమాండ్ ఇచ్చేసి జస్ట్ ఎల్ఎస్ అనే కమాండ్ ఎక్కడైనా యూఎస్ ఉంది. నేను ఎక్కడున్నాను, స్లాష్ లో ఉన్నాను, ఎల్ఎస్ అనే కమాండ్ ఇచ్చాను. ఇక్కడ ఇది క్రియేట్ అయిందా? పైన యుఎస్ఆర్ ఉంది, కింద యుఎస్ ఉంది. ఇప్పుడు దీంట్లోకి వెళ్ళాలంటే ఏం కమాండ్ ఇస్తావు, సిడి స్పేస్ యుఎస్ ఎంటర్ ఎల్ఎస్ పీడబ్ల్యూడి మళ్ళీ ఉంది సిడి US1 యుఎస్ మళ్ళీ సిడి US2 ఎల్ఎస్ US2 మళ్ళీ US3 మళ్ళీ ఎల్ఎస్ సిడి US4 ఎల్ఎస్ US4 US5 ఎల్ఎస్ పీడబ్ల్యూడి ఎల్ఎస్. దీంట్లో ఏమన్నా US6 ఉంది, US6 ఎల్ఎస్ పీడబ్ల్యూడి. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను, US6 లో ఉన్నాను. ఏమన్నా ఉన్నాయా టోటల్? పీడబ్ల్యూడి కొడితే ఎక్కడ ఉన్నా యుఎస్ ఫస్ట్ స్లాష్ US US1 US2 US3 US4 US5 US6. దీంట్లో నీకు అర్థం కావడానికి
అంతే సో అంతే ఇప్పుడు అర్థమైంది. నేను యుఎస్ ఫైవ్ లోకి ఉమ్. రావాలంటే ఏం కొట్టా? యుఎస్ సిడి 5 లోకి వచ్చేసి సిడి స్పేస్ యుఎస్ 5 స్లాష్. అట్లా కొట్టినా పర్లా, కరెక్ట్. యుఎస్ ఫైవ్. ఇక్కడ అట్లా కాకుండా సిడి డాట్ డాట్ కొట్టు, సిడి డాట్ డాట్. డాట్ డాట్. అదే ఇక్కడ ఎల్ఎస్ ఓకే. అనే కమాండ్ సిడి డాట్ డాట్ అనేది ఒక స్టెప్ బ్యాక్. అదే కనుక ఇప్పుడు నువ్వు యుఎస్ ఫోర్ ఆహా. లోకి రావాలనుకో, ఫస్ట్ మనకి స్టార్టింగ్ ఏంటిది? ఫస్ట్ స్టార్టింగ్ టాప్ లెవెల్ డైరెక్టరీ కదా, యుఎస్ స్లాష్ యుఎస్ యుఎస్ 1. వన్, యుఎస్ టూ, యుఎస్ త్రీ, ఓకే ఓకే. యుఎస్ అంటే ఇప్పుడు సిడి యుఎస్ త్రీ, యుఎస్ ఫోర్. ఈ కమాండ్ అర్థమైందా? అర్థమైంది అర్థమైంది. జస్ట్ ఎల్ఎస్ కొట్టు అంతే, ఏం చేయదు. పీడబ్ల్యూడి కొట్టు, ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళాలి. యుఎస్ త్రీ లోకి వెళ్ళాలంటే సిడి స్పేస్ డాట్ డాట్ డాట్. కరెక్ట్, అంటే ఒక స్టెప్ బ్యాక్ వస్తాం. అదే నువ్వు సిడి స్లాష్ లోకి వెళ్ళాలంటే సిడి సిడి స్లాష్ అంతే. అంతే, కొత్తం. ఇది ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది, ప్రాక్టీస్ చేయకుండా అవునా? ఏమి రాదు. ఇప్పుడు అర్థమైందా క్లియర్ గా? అర్థమైంది. సో డాక్యుమెంట్ లో కూడా నీకు అదే ఉంటుంది. ఇక్కడ చూడు, ఎంకేడిఐఆర్ -p, ఇదంతా చదివితే కన్ఫ్యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను సింపుల్ గా ఎందుకు మీకు బ్లాక్ స్క్రీన్ వస్తుంది ఏదంతా? ఒక్క నిమిషం, మళ్ళీ షూర్ చేస్తా. ఇప్పుడు ఓకేనా? ఇంకా అసలు చూపిలేదు. ఓకే ఓకే. ఇక్కడ చూడు, డాక్యుమెంట్ లో ఏముంది ఇక్కడ యాక్చువల్ గా? డాక్యుమెంట్ లో ఇక్కడ ఎంకేడిఆర్ -p కొట్టాను కదా, ఇక్కడ చూడు మనకు నీట్ గా ఇట్లా చూపిస్తున్నా. సో వాడు ఇట్లా చేశాడు, మనం ఏం చేసాము? జస్ట్ స్లాష్ కొట్టి ఈజీ వేలో చెప్పాము. అర్థమైందా? ఒకసారి వీడియో రిఫర్ చేసి మీరు జస్ట్ కాపీ చేసుకోండి. సో వీడియో చదివేటప్పుడు ఏంటంటే నోట్ ప్యాడ్ లో కమాండ్ రాసుకోండి, మీకు ఈజీగా అర్థమైందా? తర్వాత ఓకే. కాపింగ్ ఫైల్స్, అంటే కాపింగ్ ఫైల్స్ వన్ లొకేషన్ టు అదర్ లొకేషన్. వన్ లొకేషన్ టు అదర్ లొకేషన్ అంటే ఏంటి? ఒక ఫోల్డర్ నుంచి ఇంకో ఫోల్డర్, అంటే సి డ్రైవ్ నుంచి డి డ్రైవ్ కి కాపీ చేయడం అనమాట. సో మనం సింపుల్ గా మీకు నేనేం చేస్తానంటే, సింపుల్ గా చూడు, మీకు చాలా ఈజీగా చెప్పి కమాండ్ అర్థమయ్యేటట్టు. ఫస్ట్ నేను స్లాష్ లో 2 ఫోల్డర్స్ క్రియేట్ చేస్తాను. ఇక్కడ నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను? పీడబ్ల్యూడి కొట్టి ఎల్ఎస్ కొట్టి అనుకో, నేను ఇక్కడ ఫస్ట్ స్లాష్ లో ఎంకేడిఐఆర్, ఇక్కడ నేను ఏం చేస్తానంటే నీకు అర్థం అవడం కోసం ఎంకేడిఐఆర్ టాటా అని క్రియేట్ చేస్తాను. టాటా క్రియేట్ అయ్యింది, మళ్ళీ ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేస్తాను, ఎంకే టాటా 1 క్రియేట్ చేస్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను? టాటా 1 లోకి సిడి స్లాష్ టాటా 1. ఇప్పుడు నేను టాటా 1 లో ఉన్నాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఇప్పుడు సిడి మళ్ళీ టాటాలోకి వెళ్ళి ఇక్కడ టచ్ అనే కమాండ్ వాడతాను. టచ్ అనే కమాండ్ ఎందుకు? జస్ట్ నేను ఎంటీ ఫైల్స్ క్రియేట్ చేసుకోవడానికి. అర్థమైందా? ఈ కమాండ్ అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు టాటాలో నాకు కొన్ని ఫైల్స్ ఉన్నాయి. నేను ఈ టాటా అనే ఫోల్డర్ ని టాటా 1 లోకి పంపించాలి. అంటే ఇది సోర్స్, ఇది డెస్టినేషన్. సోర్స్ అంటే ఏం లేదు, హైదరాబాద్ నుంచి నువ్వు గుంటూరు వెళ్తున్నావు. హైదరాబాద్ అనేది సోర్స్, గుంటూరు అనేది డెస్టినేషన్. అంటే నువ్వు ఎక్కడికైతే కాపీ చేయాలనుకుంటున్నావు అది డెస్టినేషన్ అన్నమాట. సో ఇక్కడికి వచ్చి నేను సింపుల్ గా ఇక్కడికి వచ్చి నేను ఏం చదువుతానంటే, సింపుల్ గా సిపి అనే కమాండ్ వాడతా. సిపి అంటే కాపీ, ఓకేనా? -r అంటే రిక్రోసిలీ. నాకు సోర్స్ ఏది చెప్పు? టాటా 1. సోర్స్ టాటా. అంటే ఏ ఫోల్డర్ ని కాపీ చేస్తాం? టాటా అని. డెస్టినేషన్ టాటా 1. ఓకే. టాటా. ఇక్కడ చూడు, నేను టాటాలో ఉన్నాను కదా, నేను మళ్ళీ టాటా 1 కి వెళ్తా. టాటా 1 లో ఏముండాలి? టాటా 1 లో ఇప్పుడు మన కాపీ అయిన ఫైల్స్ అన్ని ఉంటాయి. అంటే ఇప్పుడు కరెక్ట్. ఇక్కడ చూడు, టాటా ఫోల్డర్ వచ్చిందా? వచ్చింది. ఇక్కడ మళ్ళీ దాంట్లో టాటా 1 లోకి వెళ్తే, నేను ఫైల్స్ క్రియేట్ చేసి ఇవేగా. అంటే ఇక్కడ ఏం లేదు, ఇది సోర్స్ డెస్టినేషన్. ఈ ఫోల్డర్ ని ఇక్కడికి కాపీ చేశారు, ఓకేనా? ఈ ఫోల్డర్ ఇక్కడ కాపీ చేశారు, ఓకేనా? ఇక్కడ టాటా 1 లో మళ్ళీ ఇక్కడ టాటా ఉంది. ఇక్కడ చూడు, టాటా 1 లో కాపీ చేసిన ఇక్కడ ఉంది.
ఇది ఓపెన్ చేస్తే ఎల్ఎస్ అనే కమాండ్ కొడితే ఈ ఫైల్స్ ఉన్నాయి. ఇది సిపి అనే కమాండ్. ఇక్కడ ఏం లేదు, ఇదిగో ఇక్కడ సోర్స్ ఐఫోన్ ఆర్ అంటే డెస్టినేషన్, ఇది కమాండ్. ఆర్ అంటే రికర్సివ్, అంటే దాని లోపల సబ్ ఫోల్డర్స్ ఏమన్నా మొత్తం కాపీ చేయమని. ఓకే ఓకే. ఇక్కడ నేను ఎందుకు ఆర్ యూజ్ చేశానంటే ఇక్కడ ఆర్ అనేది రికర్సివ్, ఇది సోర్స్ కదా. సోర్స్ లో K1 K2 K3 K4 ఫైల్స్ ఉన్నాయి కదా, దాని లోపల కూడా కాపీ అవ్వాలి. దేంట్లో కాపీ అవ్వాలి? టాటా 1 లో కాపీ అవ్వాలి. అంటే దీని టాటా ఫోల్డర్ 1 లోకి మొత్తం కాపీ చేయమని టాటా 1 లో కాపీ చేశారు. అది సిపి ఇచ్చి ఐఫోన్ ఆర్ ఇస్తేనేనా? ఐఫోన్ ఆర్ ఇవ్వకున్నట్టు కూడా మనం కాపీ చేసుకోవచ్చా? చేయలేము. ఓన్లీ ఆర్ అంటే రికర్సివ్ అంటే దాని సబ్ ఫోల్డర్ మొత్తం కాపీ చేయాలన్నమాట. ఓకే. అర్థమైందా? సో ఇంతవరకు ప్రాక్టీస్ చేయండి. ఇంకా ఎక్కువ చెప్పినా కానీ కన్ఫ్యూజ్ అవుతారు. ఈ డాక్యుమెంట్ కూడా పంపిస్తాను ఈరోజు, ప్రాక్టీస్ చేయండి. అబ్బాయి జాయిన్ కాలేదు, క్లాస్ మొత్తం కంప్లీట్ చేస్తే. సరేలే, రికార్డింగ్ ఉందిగా, ఇస్తా రికార్డింగ్. జాయిన్ అయినా బ్రో. ప్రాక్టీస్ చేయండి. సో ఎక్కువ చెప్పినా కానీ కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే ఏంటంటే కమాండ్స్ ప్రాక్టీస్ చేయకుండా మనం ఎంత నేర్చుకున్నా ఉపయోగం లేదండి. ఎందుకంటే ఇప్పటికే మీరు కొంచెం లిటిల్ బిట్ అంటే ప్రాక్టీస్ లేక కన్ఫ్యూజ్ అవుతున్నారు, అంతే, ఏం లేదు. ఆడ ప్రాక్టీస్ ఉంటే ఏమవుతుంది కదా. సో ఈ డాక్యుమెంట్ కూడా పంపిస్తాను. జస్ట్ ఏం లేదు, వీడియో గట్టిగా వీడియో మీకు ఒక 25 minutes ఉంటుంది అంతే వీడియో. ఆ వీడియో విని మీరు నోట్ ప్యాడ్, ఇప్పుడు ప్రాక్టీస్ చేసే విధానం ఎలా చేస్తారంటే ఫస్ట్ వీడియో వినండి, తర్వాత నోట్ ప్యాడ్ ఓపెన్ చేయండి. నేను ఏవైతే కమాండ్లు ప్రాక్టీస్ చేశానో ఆ కమాండ్స్ అని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ MKDIR ఉంది, ఇక్కడ రాయండి. ఓకే, PP1 లో నేను PP1 అనే ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా, PWD అని చెప్పి ఇక్కడ కొట్టుకోండి. ఇక్కడ కమాండ్ కొట్టి మళ్ళీ సర్వర్లో కొట్టండి. అప్పుడు మీకు నీట్గా ఉంటుంది అనమాట. అప్పుడు క్లియర్గా అర్థమైంది. అర్థమైందా? అప్పుడు నీట్గా అర్థమై మీకు ఆటోమేటిక్గా ఈజీ వేలో ఉంటుంది. తర్వాత వచ్చేసరికి మీకు ఈజీగా అండర్స్టాండ్ కూడా అవుతుంది నెక్స్ట్ టైం మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు. అయితే మీరు రోజు ల్యాప్టాప్ ఓపెన్ చేయగానే ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారో అక్కడి నుంచి కమాండ్ ప్రాక్టీస్ చేయండి. అంతేకాదు ఈ టాపిక్ అయిపోయింది, ఈ టాపిక్ నాకు వచ్చు అని అనుకోవద్దు. లైనెక్స్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అనమాట, కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. ప్రాక్టీస్ చేయాలి, డైలీ ప్రాక్టీస్ చేస్తేనే అవుట్పుట్ వస్తుంది. ఓకేనా? ఎటున్నా రేపు వస్తున్నారా ఇక్కడికి? రేపు వస్తా, రేపు మాట్లాడదాం అండి. ఓకేనా? అదే సందీప్ ల్యాప్ లో కూడా ఇన్స్టాలేషన్ ఒకసారి చూపిస్తారు అని.